హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇవేంటో అందరికీ కూడా తెలుసండి. కానీ ఇవి ఏ సీజన్ ఉపయోగించాలంటే అండి, వర్షాకాలం కన్నా, చలికాలంలో కన్నా ఎండాకాలంలో ఉపయోగిస్తే మంచిదండి. ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా వైరస్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి ఈ కాలంలో తింటే చాలా మంచిది. ఇంకా ఏంటంటే ఈ వీటిని ఎండాకాలంలోనే ప్రిపేర్ చేస్తారండి. ఎండాకాలంలో అయితే చెరువులు కుంటలు మొత్తం ఎండిపోతాయి కాబట్టి ఈ ఫిషర్స్ మ్యాన్ కూడా ఇప్పుడు బాగా స్టోర్ చేసుకొని బిజినెస్ చేస్తారండి. అయితే నేను ఈరోజు వచ్చేసి కర్రీ చేస్తానండి. ఈ యొక్క డ్రై ఫిషెస్ని టమాటాలు వేసి కానీ, ఈ దోసకాయ వేసి కానీ, ఇంకా ఏంటంటే గోంగూరతో కూడా చేయొచ్చండి. మెయిన్ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, గోంగూరతో చేస్తే ఈ యొక్క డ్రై ఫిష్ అనేది 10 days కానీ 1 month కానీ స్టోర్ చేయొచ్చు. కానీ టమాటా కానీ దోసకాయతో చేయటం వల్ల ఏంటంటే 1 dayకే యూజ్ అవుతుందండి. ఇంకా ఏంటంటే ఈ యొక్క కర్రీని, ఈ డ్రై ఫిష్ని ఏంటంటే చింతపండుతో వేసి చింత చిగురుతో వేసి కూడా చేయొచ్చు. మెయిన్ ఏంటంటే టమాటాస్ని వీటితో ఈ దోసకాయతో వేయటం అంటే 1 dayకే యూజ్ అవుతుందని చెప్పాను కదా. ఇంకా ఏంటంటే ఇవి డ్రై ఫిష్ అనేది కూడా ఆరోగ్యానికి కొంతమందికి మంచిగా ఉంటుంది, కొంతమందికి మంచిగా ఉండదండి. ఎందుకంటే కొంతమంది మెడిసిన్ యూజ్ చేస్తారు కాబట్టి కొంతమంది వీటిని తినరు, అవాయిడ్ చేస్తారు. కానీ ఎలాంటివి బాడీ మంచిగా ఉన్న వాళ్ళు, ఎలాంటి మందులు ఉపయోగించిన వాళ్ళు ఇవి తింటూ కూడా అప్పుడప్పుడుకే డిఫరెంట్గా కర్రీస్ కూడా మంచిగా ఉంటుందండి. ఇది డిఫరెంట్గా. ఇంకా ఏంటంటే వీటిని మనము బాగా బాయిల్ చేస్తాం కదా. ఫస్ట్